మృత్యుర్నాస్తి. ఈ కథను రచించిన వారు విరించి గారు. జవసత్వాలు ఉన్నంతకాలం మనిషి అహోరాత్రులు తన కుటుంబం కోసమే కష్టపడి ఓ యంత్రంలా పనిచేస్తాడు. అప్పుడు సమాజం, దాని శ్రేయస్సు గుర్తుకు రావు. పనిచేసే ఆ యంత్రం కాస్త అరిగి కరిగి మరమ్మత్తుకు వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులే ఎంత త్వరగా దాన్ని వదిలించుకుందామా అని చూస్తారు. రామనాథం గారు సిస్టర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది సుజాత. తల్లి పద్మావతి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. తండ్రిని జబ్బపుచ్చుకుని జాగ్రత్తగా లేపి నిలబెట్టింది. నడవగలవా నాన్నా? వీల్ చైర్ తీసుకురానా అడిగింది సుజాత. నడవగలను అన్నట్టు సంజ్ఞ చేశాడు రామనాథం. సుజాత రామనాథాన్ని నెమ్మదిగా డాక్టర్ రూంలోకి తీసుకువెళ్ళింది. లోపలికి వెళ్ళగానే డాక్టర్ గారికి నమస్కారం చేసి రామనాథాన్ని డాక్టర్ గారి పక్కనే ఎత్తుపీట మీద కూర్చోపెట్టింది. ఎలా ఉన్నారు? డాక్టర్ వంశీ నవ్వుతూ అన్నారు. ఆ నవ్వు మొహం చూశాక రామనాథానికి కాస్త ధైర్యం వచ్చింది. నెమ్మదిగా తన సమస్యలు ఏకరవు పెట్టాడు. ఓకే, నో ప్రాబ్లం. ఇక రేడియేషన్ ఆపేద్దాం. పౌష్టికాహారం బాగా తీసుకోండి. మందులు మారుస్తాను అన్నారు డాక్టర్. రామనాథన్ తల ఊపాడు. సుజాతకు పరిస్థితి అర్థమవుతూనే ఉంది. ఇంకా ఎన్నాళ్ళు సార్ అంది పద్మావతి అసహనంగా. డాక్టర్ ఏమీ మాట్లాడలేదు. ఆమె అడిగేదేమిటో ఆయనకు తెలుసు. మొహంలో చికాకు కనిపించనివ్వకుండా ముందు మీరు ఆయన్ని తీసుకువెళ్ళి బయట కూర్చోండి అన్నాడు పద్మావతితో. నువ్వు ఉండమ్మా, మందులు మార్చి రాసి ఇస్తా అని సుజాతకు చెప్పి ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు డాక్టర్ వంశీ. డాక్టర్ తన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో పద్మావతి రామనాథాన్ని బలంగా వేగంగా బయటకు లాక్కుంటూ తీసుకువెళ్ళి రోగులు కూర్చునే కుర్చీల్లో కూర్చోబెట్టింది. ఆమె గదిలోంచి బయటికి వెళ్ళిందని నిర్ణయించుకున్నాక మీ అమ్మగారు ఎప్పుడు ఇంతేనా అన్నాడు డాక్టర్ సుజాతతో. లేదు డాక్టర్, ఈ మధ్యనే ఇలా తయారైంది. మా నాన్నకి అనారోగ్యం కంటే అర్ధాంగి బాధే ఎక్కువ అంది నిర్వికారంగా నవ్వుతూ. చిన్నదానివైనా చదువుకున్న దానివని చెప్తున్నా. కాస్త గుండె దిటవు చేసుకో. ఆయన ఏం తింటానన్నా పెట్టండి, ఏది కావాలన్నా ఇవ్వండి. ఆ తర్వాత డోర్ చప్పుడు కావడంతో చెప్పడం ఆపి అటుకేసి చూశాడు. పద్మావతి డోర్ తీసుకుంటూ లోపలికి వచ్చింది. సార్, ఇంకెన్నాళ్ళు ఈ నరకం అని అడిగింది. అంటే అన్నాడు వంశీ అర్థం కానట్టు. ఇప్పటికే లక్షలు ఖర్చయ్యాయి. శ్రమ పడుతున్నాం. ఎప్పుడు సార్ మాకు విముక్తి అంది అసహనంగా. సుజాత తల్లికేసి చికాగ్గా చూసింది. మిమ్మల్ని ఎవరు పంపించారు లోపలికి అన్నాడు డాక్టర్ వంశీ కోపంగా. నేనే వచ్చాను సార్, చెప్పండి సార్ అంది పద్మావతి మొండిగా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తల్లిని వారిస్తూ కోపంగా అంది సుజాత. ఎవరికి విముక్తి? మీ నుండి ఆయనకా, ఆయన నుండి మీకా అన్నాడు డాక్టర్ వంశీ కటువుగా. ఇక నా వల్ల కాదు సార్, నేను ఈ చాకిరీ చేయలేను. సర్వీసులో ఉన్నప్పుడు నిజాయితీ పేరుతో ఆయన మడి కట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు డబ్బు ఎక్కడి నుండి తేవాలి సార్ అంది పద్మావతి. డాక్టర్ సుజాత కేసు చూశాడు. అమ్మా పద, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ సుజాత తల్లి జబ్బ పట్టుకుని బయటికి లాక్కొచ్చింది. నువ్విక్కడే కూర్చో, లోపలికి రాకు కటువుగా తల్లితో చెప్పి ఆమెను తండ్రి పక్కనే కూర్చోపెట్టి మరలా డాక్టర్ దగ్గరికి వచ్చింది. క్షమించండి డాక్టర్ అని చేతులు జోడించింది. నేను అనుకోవడం మరో 3 నెలల కంటే ఎక్కువ కాలం మీ నాన్నగారిని మీరు భరించక్కర్లేదు. ఇది 4th స్టేజ్. వైద్యానికి డబ్బు ఖర్చు పెట్టి ఆయన్ని హింసించడం కూడా న్యాయం కాదు అన్నారు డాక్టర్ వంశీ. సుజాతకు తెలిసినా గాని డాక్టర్ నోటి వెంట ఆ మాట వినడం ఆమెకు బాధగా ఉంది. తండ్రి ఎంత సౌమ్యుడో, తమ కోసం ఎంత కష్టపడ్డాడో, తమ సౌఖ్యం కోసం ఎంత తపించాడో తనకు తెలుసు. తల్లి గయ్యాళితనంతో తన తండ్రి సోక్రటీస్ అయిపోయాడు. ఆయన సహనానికి హద్దు లేదు. సార్, అలా అనకండి సార్. మా అమ్మ మాట పట్టించుకోకండి. ఎంత డబ్బైనా పర్వాలేదు, మా నాన్నని బతికించండి సార్ అంటూ బావురు మంది సుజాత. కట్టుకున్న భార్యకి కన్న కూతురికి ఎంత తేడా అనుకున్నాడు డాక్టర్ వంశీ. మానవ ప్రయత్నం చేద్దాం. 6 నెలలు అనుకున్న వాళ్ళు 6 ఏళ్లు బతికిన సందర్భాలు ఉన్నాయి. మీ నాన్నగారి మంచితనమే ఆయన్ని కాపాడుతుంది. ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ తీసుకుని మందులు రాసిచ్చి, ఇవి కొత్తగా వచ్చిన మందులు, కొంచెం ఖరీదు ఎక్కువే. మన అదృష్టం బాగుంటే లైఫ్ కొంతకాలం పొడిగించొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ అని సుజాత డాక్టర్కి దండం పెట్టి బయటికి వచ్చింది. తండ్రి కుర్చీలోనే ఒదిగిపోయి నిద్రపోతున్నాడు. తల్లి ఎవరితోనో ఫోన్లో గట్టిగా మాట్లాడుతోంది. ఇది మా చావుకు వచ్చింది.
చెప్పిన మాట వినక భయంకరమైన రోగం తెచ్చుకున్నాడు. లక్షల ఖర్చు తప్ప మాకేం మిగిల్చాడు బూడిద. మాకు చెప్పే గతి. ఈ మహానుభావుడు ఇంకా బతికి ఎవరినుద్ధరిస్తాడు? తమ్ముడితో కాబోలు పద్మావతి అంటోంది. అమ్మా, నీ నోటికి అడ్డు అదుపు లేదా? అది నోరేనా? అంది సుజాత కోపంగా. తండ్రి కుర్చీలో నిద్రపోతున్నాడు, కానీ వింటే ఎంత బాధపడతాడో అనుకుంది. క్యాబ్లో అందరూ ఇంటికి వచ్చారు. తండ్రిని గదిలోకి తీసుకువెళ్ళి జాగ్రత్తగా పడుకోబెట్టి ఫ్యాన్ వేసింది. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కిచెన్లోకి వెళ్ళి ఓ అరగంటలో వంట పూర్తి చేసింది. పద్మావతి టీవీలో ఛానళ్లు మారుస్తోంది. అమ్మా, తినడానికైనా వస్తావా? అంది సుజాత కిచెన్లోంచి. టీవీ హోరులో ఆమెకు ఆ మాటలు వినబడలేదు. అమ్మా, గట్టిగా పిలిచింది సుజాత. ఎందుకే అరుస్తావు? తినకపోతే నేనేమి చావన్లే, నువ్వు మీ నాన్న మింగండి అంది పద్మావతి పెద్ద నోరేసుకుని. తల్లి భాష సుజాతకు తెలుసు కాబట్టి కొత్తగా బాధపడేదేం లేదని కంచంలో అన్నం కూర వేసుకుని తండ్రి రూంలోకి వెళ్ళింది. తండ్రికి ఎలాగోలా తినిపించి వచ్చేటప్పటికి తల్లి కంచం నిండా అన్నం కూర పచ్చడి వేసుకుని తింటోంది. తండ్రి తిన్న కంచం సింకులో పడేసి తను కూడా కంచంలో పెట్టుకుని తింది. తండ్రికి మందులు వేసి కాసేపు నడుం వాల్చింది సుజాత. ఓ గంట పోయాక చూస్తే ఇంట్లో ఎక్కడా అలికిడ్లేదు. ఇల్లంతా చూసింది, తల్లి జాడలేదు. ఎక్కడికి వెళ్ళుంటుందా అనుకుని తల్లి మొబైల్కి కాల్ చేసింది. రింగ్ అవుతోంది గాని ఎత్తడం లేదు. మరో గంటకు ఆటో దిగుతూ వస్తూనే పెద్దగా అరుస్తోంది పద్మావతి. ఏదో వీడి బాబు సొమ్మేదో అడిగినట్లు గోల చేస్తున్నాడు. నా మొగుడి సొమ్ము గురించి అడిగితే తప్పేంటి? ప్రావిడెంట్ ఫండ్ ఎంతొస్తుంది? పెన్షన్ ఎంతొస్తుంది? నా కూతురికి ఉద్యోగం ఇస్తారా అంటే తప్ప వాడి పెళ్ళ ముండమొయ్యా అంటూ శాపనార్థాలు పెడుతోంది. అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ ఎవరితో గొడవ పెట్టుకున్నావు? అంది సుజాత. పద్మావతి ఆయాసపడుతూ వచ్చి కూర్చోగానే, మీ నాన్న ఆఫీస్కి వెళ్ళానే, ఇప్పుడు కాకపోయినా మరో 3 నెలల్లో అయినా వెళ్ళాలి కదా. రేపొద్దున ఏ డబ్బులు ఎంతెంత వస్తాయో మీ నాన్న ఉద్యోగం నీకు ఇస్తారేమో అని అడిగానే. అదేదో పెద్ద తప్పు అయినట్లు మీ నాన్న ఆఫీసరు రామనాథం బతికే ఉన్నాడుగా. బతికుండగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఏమిటి? బయటికి పో అన్నాడు. వాడికి దేవుడు అంతకంత శాస్తి చేస్తాడు చూడు, గట్టిగా అరుస్తోంది పద్మావతి. అమ్మా, నీకసలు మత్తుందా? కాస్తైనా మానవత్వం ఉందా? నాన్న సర్వీస్ ఇంకా 3 నెలలే ఉంది. ఆయన ఆరోగ్యంగా జీవించాలని కోరుకోవడం మానేసి ఈ 3 నెలల్లో ఆయన పోయాక వచ్చే ఉద్యోగం గురించి ఆఫీస్కి వెళ్ళి అడగడం ఏమిటి? అంటే ఆయన పోవాలని నువ్వు కోరుకుంటున్నావన్నమాట అంది సుజాత. బ్రతికి ఉండి ఎవరిని ఉద్ధరిస్తాడే? ఎలాగూ పోవడం గ్యారంటీ. పోయేవాడు ఈ 3 నెలల్లో పోతే మొగుడు వదిలేసిన నీకైనా ఉద్యోగం వస్తుందన్న ఆశ. లక్షలు పోసి నీ అన్నని అమెరికాలో ఎంఎస్ చదివించాడు మీ నాన్న. వాడు మాట మాత్రం చెప్పకుండా అక్కడే పెళ్లి చేసేసుకుని మన మొహం కూడా చూడ్డం మానేశాడు అంది పద్మావతి. అది కూడా రామనాథన్ తప్పే అయినట్టు. అమ్మా, ఏమైంది ఈ మధ్య నీకు? మరీ గయ్యాళ్లా తయారవుతున్నావు. నాన్న మన కోసం పగలు రాత్రి కష్టపడ్డాడు. తనకంటూ నాన్న మంచి చొక్కా కూడా కొనుక్కోలేదు. నాకు విడాకుల వల్ల వచ్చిన డబ్బుతోనే కదా నాన్నకి వైద్యం చేయించింది. నాకు నాన్న కావాలి అంది సుజాత కోపంగా. మీ నాన్న నువ్వు గంగలో దూకండి అని విసురుగా బెడ్రూంలోకెళ్ళి తలుపేసుకుంది పద్మావతి. తండ్రి అనారోగ్యం, తల్లి అహంకారంతో సుజాత మానసికంగా చాలా అలసిపోయింది. డబ్బున్నవాడని తల్లి కుదిర్చిన సంబంధం చేసుకుంది. వాడికున్న వ్యసనాల వల్ల ఒక్కేడాదిలోనే విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. 30 లక్షల పరిహారం వచ్చింది. ఆ డబ్బుతో తండ్రిని బతికించుకోవాలని సుజాత ఆశ. ఆ రాత్రి తండ్రికి అన్నం తినిపించి మందులు వేసి పడుకోబెట్టింది సుజాత. కంచంలో అన్నం పెట్టి తెచ్చిచ్చినా తల్లి తినకుండా వెళ్ళి తలుపేసుకుంది. సుజాత కూడా ఏదో తిన్నాననిపించి 10ంటికల్లా పడుకుంది. అలా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్న పద్మావతి ఒక్కసారిగా గొల్లుమంది. కుమిలి ఏడ్చింది. భగవంతుడా, నన్నెందుకు రాక్షసిలా మార్చావు? 35 ఏళ్లు సంసారం చేసిన వ్యక్తి కట్టిన తాళి తొందరగా తెగిపోవాలని కోరుకునేటట్టు చేశావెందుకు? ఒకసారి గుండెపోటు వచ్చి బతికిన నేను ఎంతకాలం ఉంటానో తెలియదు. ఆయన్ని కూడా బతికించుకోలేను. మరో 2-3 నెలల్లో ఆయన మరణం ఖాయమైనప్పుడు సర్వీసులో ఉండగా పోతే మొగుడు వదిలేసిన సుజాతకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చి బతకడానికి ఓ దారి దొరుకుతుందని ఆశ. లేకపోతే వయసులో ఉన్న ఒంటరి ఆడపిల్ల సంపాదన సంరక్షణ లేకుండా ఎలా బతుకుతుంది? నేను గయ్యాళ్లా కనబడినా పర్వాలేదు, నా కూతురు మాత్రం అనాథ కాకూడదు. పద్మావతి భావోద్వేగపూరితమైన ఆలోచనలతో
బాగా ఆయాసపడుతోంది. కొంతసేపటికి ఆమె ఏడుపు ఆగిపోయింది. ఉదయం పాలవాడి కేకతో ఉలిక్కిపడి లేచింది సుజాత. టైం 7 పాలు పోయించుకుని స్టవ్ మీద పెట్టి తల్లి గదిలోకి వెళ్ళి చూసింది. తల్లి పడుకున్న విధానం చూసి సందేహంగా ఆమె దగ్గరికి వెళ్ళింది. అనుమానం వచ్చి చెయ్యి పట్టుకుంది. ఐస్లా ఉంది. అమ్మా అమ్మా అని గట్టిగా కుదిపి చూసింది. పద్మావతిలో చలనం లేదు. బోరున ఏడుస్తూ ఆ పక్క వాళ్ళని ఈ పక్క వాళ్ళని పిలుచుకొచ్చింది. ఎవరో డాక్టర్ని తీసుకువచ్చారు. తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది, నిద్రలోనే పోయారు అన్నారు డాక్టర్. సుజాతకు పెద్ద షాక్. 3 నెలల్లో తన భర్త చావును ఖాయం చేసి ఆ తర్వాత చేసే పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పద్మావతి తన వెనకే మృత్యువు పొంచి ఉందన్న విషయం గ్రహించలేకపోయింది. 3 నెలలనుకున్న రామనాథానికి 3 ఏళ్లు గడిచినా మృత్యుర్నాస్తి. ఎవరు ముందో ఎవరు వెనకో ఎవరికెరుక. కథ సమాప్తం.